యుద్ధం మళ్ళీ మొదలైంది. భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతానికి కొంత సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ ఉంది అని అనుకునే లోపే మళ్ళీ యుద్ధం మొదలు కాబోతోంది. ఏ క్షణమైనా మళ్ళీ పాకిస్తాన్ వైపు నుంచి మన వైపుగా మళ్ళీ డ్రోన్ అని మిసైల్ ప్రయోగించవచ్చు. ఆ తర్వాత భారత ఆర్మీ ఈసారి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కోడితే పంజాబ్ విసిరితే పాకిస్తాన్ మొత్తం బద్దలవ్వాల్సిందే. అటువంటి సినారీ వ్యక్తం కాబోతోంది. ఏకంగా పాక్ ప్రధాని అంటున్నారు, ఇది యుద్ధం ఇంకా ఆగిపోలేదు, యుద్ధం ఇంకా మేము పూర్తిగా ఆపేయలేదు, యుద్ధం మళ్ళీ జరగబోతుంది అంటున్నారు. కేవలం 18వ తేదీ అంటే కేవలం రేపటితో యుద్ధం సంబంధించి సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత తిరిగి ఆదివారం నుంచి మళ్ళీ మేము దాడికి తెగబడతామంటూ చాలా బహిరంగ ప్రకటన చేస్తున్నారు పాక్ ప్రధాని. ఏ క్షణమైనా మళ్ళీ భారత్ వైపుగా మిసైళ్లు డ్రోన్లు పాకిస్తాన్ నుంచి రావచ్చు. పాకిస్తాన్ మరోసారి తన పిచ్చి ప్రయత్నాన్ని, తనకు సంబంధించిన అహంకారాన్ని, ఆ పిచ్చి వేషాన్ని మళ్ళీ భారత్ వైపుగా వేయొచ్చు. మళ్ళీ డ్రోన్లు, టర్కీ నుంచి వచ్చే డ్రోన్లని, చైనా నుంచి వచ్చిన మిసైల్ని భారత్ పైన ప్రయోగించవచ్చు. ఏ క్షణమైనా అదంతా జరగవచ్చు. ఆదివారం నుంచి మళ్ళీ మొదలు పెడతామని చాలా బహిరంగానే చెప్తున్నారు. నిన్న ఆయన ఒక ఎయిర్ బేస్ సందర్శించారు. పాకిస్తాన్ పిచ్చి ప్రధాని ఒక ఎయిర్ బేస్ సందర్శించి ఆ తర్వాత ఈ వ్యాఖ్యలు చేసుకొచ్చారు. భారత్తో యుద్ధం ఇంకా అయిపోలేదు, మళ్ళీ మొదలు పెడుతున్నాం. 18వ తేదీ నుంచి అంటే ఆదివారం నుంచి మళ్ళీ బాంబులతో దాడులు చేస్తాం, మేము మళ్ళీ భారత్ని అంతు తేలుస్తామన్న రకంగా మాట్లాడుతున్నారు. సింధు జలాలని ఇవ్వకపోతే తప్పకుండా ఈ చర్య ముందు పడుతుంది. సింధు జలాలు ఇవ్వలేదు అంటే అది యుద్ధ చర్యగానే భావిస్తున్నాం. అందుకే ఆదివారం నుంచి మళ్ళీ దాడులకు తెరలేపుతామనే మాట పాకిస్తాన్ ప్రధాని మాట్లాడుతున్నారు. అంతకంటే ముందు ఆయన కశ్మీర్ అంశం గురించి కూడా మాట్లాడుకొచ్చారు. కశ్మీర్ మాది అంటూ మాట్లాడుతున్నాడు ఆ దుర్మార్గుడు. కశ్మీర్ మీ బాబు గారి సొత్తేరా, మీ బాబులు జాగిరా, మీరు సంపాదించిన ఆస్తులు ఏమన్నా? కశ్మీర్ మా ప్రాంతాన్ని మీరు ఆక్రమించుకున్నారు, అందుకే దాన్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అంటున్నారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అంటే అర్థమే మీరు ఆక్యుపై చేసుకున్నారు, మీరు దుర్మార్గంగా దాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఏ క్షణమైనా భారత్ దాన్ని తీసుకోవచ్చు, దాన్ని పూర్తిగా కైవసం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరోసారి కశ్మీర్ గురించి మాట్లాడుతూ కశ్మీర్ ప్రాంతాన్ని మేము తిరిగి తీసుకుంటామని చెప్తున్నారు. కశ్మీర్ మాది అంటూ మాట్లాడుతున్నాడు దుర్మార్గుడు. ఏకంగా ఎక్కడ చూడండి, విజువల్లో చూస్తున్నారు కదా, నిన్న పంజాబ్ ప్రావిన్స్లోని ఒక ఎయిర్ బేస్ని సందర్శించాడు. అంతకంటే ముందు మన మోదీని కాపీ కొడుతూ మోదీ ఎక్కడెక్కడైతే ఎయిర్ బేస్ సందర్శిస్తున్నారో మీరు చూస్తున్నారు కదా, ఆ రకంగానే కమ్రా అనేటువంటి ఒక ఎయిర్ బేస్ని సందర్శించాడు నిన్న పాక్ ప్రధాని. ఆ నేపథ్యంలో వ్యాఖ్యలు చేశాడు. సో సింధు జలాల నీళ్ళని ఇవ్వడలేదు కాబట్టి యుద్ధ చర్యగానే భావిస్తున్నాం. కశ్మీర్ మాది, కశ్మీర్ని మేమే ఉంచేసుకుంటాం, కశ్మీర్ పైన మేము పోరాడుతూనే ఉంటాం. మళ్ళీ ఆదివారం నుంచి మళ్ళీ దాడులకు తెరలేపుతాం, డ్రోన్లు ప్రయోగిస్తాం, మిసైళ్లతో దాడి చేస్తాం. సో నిజంగానే తెగింపు ఉంటే, నీకంత ధైర్యమే ఉంటే, నువ్వు నిజంగా నేను ఇక్కడ పదాన్ని వాడుతుంది, దయచేసి క్షమించండి, నువ్వు ఒక నిజంగా మనిషివే అయితే నీకు ఆ ధైర్యం, తెగింపు, సాహసమే ఉంటే గనక ఎందుకు దుర్మార్గుడు మళ్ళీ సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ కోసం ముందుకు వచ్చావు? సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ని భారత్ అడిగిందా? సీజ్ ఫైర్ అనేటువంటి పదం ఎత్తిందే మీరు కదా, సీజ్ ఫైర్ గురించి ముందుకు వచ్చిందే మీరు కదా. మరి మళ్ళీ ఇప్పుడు వచ్చి అంత పెద్ద ఉద్ధరించేటువంటి పెద్ద మనిషివే కదా, ట్రంప్ నీకు సపోర్ట్ ఇస్తున్నాడు కదా, ఈ మానీలు మీకెందుకు, మా భిక్ష మీకెందుకు? ఓ భిక్షగాడా, ఓ భిక్షం ఎత్తుకున్నటువంటి దుర్మార్గుడా, నువ్వెందుకు మా దగ్గరికి మళ్ళీ వచ్చి మాకు భిక్షమే అడుగుతున్నావు? మా నీళ్ళు నీకు భిక్షగా కావాలా? మేము ఇచ్చేటువంటి నీళ్ళు మళ్ళీ నువ్వు తాగుతూ మళ్ళీ మామిడికే కాలు దూవుతావా? చాలా క్లియర్గా మన భారత ప్రభుత్వం చెప్తోంది, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా సింధు జలాలని వదిలే ప్రసక్తే లేదు, సింధు నీళ్ళను వదిలిపెట్టమని చాలా క్లియర్గా చెప్తున్నాము. కానీ వాళ్ళు ఏమంటున్నారు, సింధు నీళ్ళు వదిలిపెట్టకపోతే యుద్ధ చర్యగానే భావిస్తున్నాం, సింధు నీళ్ళని తక్షణమే వదిలేయాలి అని చెప్పి పాక్ ప్రధాని అంటున్నాడు. నీకు బాగా తెలుసు కదా, ప్రపంచ దేశాలు మొత్తం శాసిస్తున్న డొనాల్డ్ ట్రంప్ నీకు రక్షిస్తున్నాడు కదా, మొత్తం ప్రపంచ దేశాలు మొత్తం కూడా పాకిస్తాన్ ఇవ్వబోతున్నారని చెప్పి చెప్తున్నావు కదా, నీ దగ్గర అనుభవం ఉంది కదా, ఆ అనుభవం నీళ్ళు తాగు, ఆ అనుభవంతో నీళ్ళు తెచ్చుకొని తాగు. మళ్ళీ మా నీళ్ళే కావాలంటావు, మేమిచ్చే తిండే కావాలంటావు. మా దయాదాక్షలతో బతికే నువ్వు, ఈ పిచ్చి కుక్క మేము తిండేస్తా కానీ బతికిన నువ్వు మళ్ళీ మా పైన కాలు దొవుతావా? నీకు ఈసారి నువ్వు చచ్చిపోయిన విలవిల కొట్టకున్నా చచ్చిపోయినా నీ శవాలు, వందల కొద్ది శవాలు తెప్పలుగా కుప్పలుగా పడి ఉన్న ఈసారి సింధు జలాల నీళ్ళు ఇచ్చే ప్రసక్తే లేదు. నువ్వు దాడికి దిగుతానంటున్నావు కదా, దమ్ముంటే దాడికి దిగి చూడు ఒకసారి. ఈసారి నువ్వురు గప్పిన నిప్పులా మన భారత ఆర్మీ ఎదురు చూస్తోంది. ఏ క్షణమైనా ఈసారి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇక ఈసారి అంటే కొంత ఆచితూచి కేవలం ఆ ఆర్మీ బేసెస్ పైన టార్గెట్ చేశాం, కానీ కైరానా హిల్స్ పైన టార్గెట్ చేయకముందే రేడియేషన్తో అల్లాడిపోతున్నాం.
రేడియేషన్ కారణంగా ఇక్కడ ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారని చెప్తోంది కదా పాకిస్తాన్. ఈసారి దెబ్బ కొడితే డెఫినెట్గా కిరాణా హిల్స్ కొట్టేయచ్చు, ఆ అణుస్థావరాన్ని పేల్చేయచ్చు, పూర్తిగా పాకిస్తాన్ని ముక్కలు చేయొచ్చు, పాకిస్తాన్ ప్రధానిని దాన్ని వాడి తల తెంపేయచ్చు. అటువంటి పరిస్థితి రాబోతోంది. మళ్ళీ దాడి చేస్తావా? సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్కి కనుక నువ్వు ఈసారి కనుక డెఫినెట్గా దాన్ని ముక్కలు చేసే ప్రయత్నం, దాన్ని తప్పించే ప్రయత్నం కనుక చేస్తే భారత ఆర్మీ చూస్తూ ఊరుకోదు. భారత ఆర్మీ అంతకంతకు సమాధానం చెప్పదు. ఒకసారి ఇటువంటి చర్య కనుక మళ్ళీ సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ కనుక కుప్పకూలిస్తే, దాన్ని రద్దు చేస్తే కనుక సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్తో పాటుగా మళ్ళీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఎటువంటి సమాధానం ఇవ్వబోతుందో మన ఆర్మీ అధికారులు చెప్పుకొచ్చారు. ఒకసారి మన ఆర్మీ అధికారులు ఏం మాట్లాడారో చూద్దాం. और ये अल्लाह ताला ने मेरी नजर में उसको आप किसी और तरीके से ले सकते हैं, ऑल्दो इन अ डिफरेंट कॉन्टेक्स्ट, लेकिन 1971 की जंग में हिंदुस्तान से आपने इस जंग में बदला ले लिया और पूरी दुनिया को बताया कि पाकिस्तान की फौज एक जरी फौज है। और ये अल्लाह ताला ने मेरी नजर में उसको आप किसी और तरीके से ले सकते हैं, ऑल्दो इन अ डिफरेंट कॉन्टेक्स्ट, लेकिन 1971 की जंग में हिंदुस्तान से आपने इस जंग में बदला ले लिया और पूरी दुनिया को बताया कि पाकिस्तान की फौज एक రైట్, విన్నారు కదా పాక్ పిఎం వాడు ఏమంటున్నాడు? సింధు జలానీలను ఇవ్వాల్సిందే, లేదంటే మళ్ళీ దాడులకు తెరలేపుతామంటున్నాడు. మా భిక్ష వేసి మేం భిక్ష వేస్తే కానీ బతకలేని మీరు, మా మోచేతిని తాగే బతికే మీరు, మా వల్ల అక్కడ బతుకు ఈడ్చే మీరు, భిక్షగాళ్ళు భిక్షాటన చేసుకున్నటువంటి మీరు మళ్ళీ భారత్ పైన దాడి చేస్తారా? మళ్ళీ భారత్ పైన దాడులకు పాల్పడతారా? గుర్తుపెట్టుకో పాకిస్తాన్ పిచ్చి కుక్క. ఇప్పుడంటే కాస్త సైలెంట్గా ఊరుకున్నాం, కానీ సంయమనం పాటిస్తున్నాం, కానీ మళ్ళీ పంజాబ్ విసిరితే పాకిస్తాన్ పటాపంచలైపోతోంది, పాకిస్తాన్ ముక్కలైపోతుంది, పాకిస్తాన్ నీ తల తెగిపడినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అందరి తెల్లలు తెగిపడడం సిద్ధంగా పోతుంది. ఎందుకంటే వీడు మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు? నీళ్లు మావంటున్నాడు, కశ్మీర్ మాదంటున్నాడు, కశ్మీర్ని మేము తీసుకుంటామంటాడు, కశ్మీర్ మాదే అంటాడు. ఇటువంటి వ్యాఖ్యలే చేసేది. సో పైపెచ్చు డొనాల్డ్ ట్రంప్ ఏమయ్యా ప్రపంచ మేధావి, ఏమయ్యా దురహంకారి, దుస్సాహసి, నీకు అర్థం కావడం లేదు ఇవన్నీ కూడా. అక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, ఉగ్రవాదాన్ని డబ్బులు ఇస్తూ, ఉగ్రవాదాన్ని ఇంకా ప్రేరేపిస్తూ మళ్ళీ మేము దాడులకు పాల్పడతామని వాళ్ళు మాట్లాడుతుంటే నువ్వేమయ్యా? నాకు అర్థం కాదు. పాకిస్తాన్ పెంచి పోషిస్తావు, పాకిస్తాన్ ప్రొటెక్షన్ ఇస్తావు, నాకు అర్థం కాక. నీ అంతా ఒక ఇప్పుడు నువ్వు పబ్లిక్ కోరుకుంట ప్రకారంగా యూ మే బి ఏ జోకర్ ఆఫ్ వరల్డ్, నేను ఒక వరల్డ్ జోకర్గా చూస్తున్నారు. కొంత సంయమనం పాటిస్తోంది పాకిస్తాన్ సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ పైన భారత ప్రభుత్వం నీ మాటలతోనే. లేదు అనుకుంటే కనుక నీకు కూడా బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది. అంటే నీపై పర్టికులర్గా దాడి చేయకపోవచ్చు, కానీ మా మాటలు సరిపోతాయి. మా ఆర్థిక వ్యవస్థ మిమ్మల్ని మీ మీద వచ్చేటువంటి వస్తువులను కానీ లేకపోతే ఇతరత్ర విషయాలను కనుక కొంత కంట్రోల్ చేయగలిగితే డెఫినెట్గా కొన్ని ఇబ్బందులు పడవచ్చు అమెరికా కూడా. సో కానీ అమెరికా లాంటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తుందంటే నాకు అర్థం కావడం లేదు. ఇటువంటి దుర్మార్గమైన చర్యలకు అయితే సహకరిస్తున్నారు అనేది మాత్రం చాలా క్లియర్గా చెప్పకనే ఆయన చెప్తున్నారు. ఎస్, మా ప్రజని మధుసిద్ధంగా మధు. సో మళ్ళీ దాడులకు తెరలేపుతాం, 18వ తేదీ వరకు మాత్రమే సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అని, ఆ తర్వాత మళ్ళీ దాడి చేస్తామని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మాట్లాడుతుంది. ఎలా చూడాలి దీనిపైన? రైట్, పాకిస్తాన్ ప్రధాని మాట్లాడుతూ మళ్ళీ సింధు జలాల నీళ్లు మావి మాకు ఇచ్చేయండి అంటున్నాడు. కశ్మీర్ని మాకు ఇచ్చేయండి అంటున్నాడు. కశ్మీర్ మాది, సింధు జలాలు మావి. వీళ్ళ తాతల తండ్రులు సంపాదించినట్టుగా, బాబు గారు జాగీర్ అన్నట్టుగా మళ్ళీ మావి అంటూ మాట్లాడుతున్నాడు. సింధు జలాలు మీవా? ఒకసారి సింధు జలాల మాపు కూడా మీకు ప్లే చేస్తాను. భారత్ నుంచి ప్రారంభమైపోయి మన దయాదాక్షలతోని మనం వేసేటువంటి ఆ భిక్షతోని అక్కడ ప్రజలు బతుకుతున్నారు, అక్కడ పంటలు పండుతున్నాయి, అక్కడ ఇండస్ట్రీస్ నడుస్తున్నాయి, అక్కడ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ జరుగుతోంది. మళ్ళీ మావి అంటే సంబోధించడం చూస్తూ నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. ఈ రకంగా మాట్లాడే మాటలు చూస్తుంటే నిజంగా వీడి తల తెగిపడాలనే రకంగా అంత కోపం, ఆగ్రహం వెళ్ళగక్కాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఎందుకని అంటున్నానంటే సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ కోసం ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు ముందుకు వచ్చి మళ్ళీ సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అనేది లేదు, మళ్ళీ మేము ఆదివారం నుంచి మళ్ళీ దాడులకు మొదలు పెడతాము, 18వ తేదీ నుంచి మళ్ళీ దాడులు చేస్తామని రకంగా మాట్లాడుతున్నారు. ఎస్ మధు, సో మళ్ళీ దాడులు చేస్తాం అని చెప్పి చాలా క్లియర్గా పాక్ ప్రధాని మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి? సింధు జలాలకు సంబంధించి తిరకాసు పెట్టే ప్రయత్నం చేస్తా ఉంది. సింధు జలాలు విడుదల చేయకుంటే మా పైన యుద్ధం అనేటువంటి ప్రకటించినట్టే అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. అంతా కూడా గతంలో ఇచ్చిన మాట పైన ఎప్పుడూ లేరు పాకిస్తాన్, ఎన్నిసార్లు అయినా కూడా. ఈసారి మళ్ళీ అదే వంకర బుద్ధి చూపిస్తా ఉంది. మళ్ళీ సీజ్ ఫైర్ ని, మళ్ళీ ఒప్పందాలను ఉల్లంఘిస్తామనేటువంటిది. 18 వరకు టైం అంటున్నారు. సింధు జలాలు విడుదల చేయాలనేటువంటి ఒక ప్రెజర్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు.
ఇది ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ పైన మనం ఒక సామెత వాడినట్టుగానే ఉంటుంది. ఒక బుల్లెట్ వాడకుండానే వారికి తీవ్రమైనటువంటి ఇక్కట్లు, సింధు జలాలు నీటి చుక్క వదలకపోవడంతో ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉంది. అది గమనించి పాకిస్తాన్ ఇప్పుడు కొత్తగా మళ్ళీ కాశ్మీర్ అంశం కూడా చర్చకు తీసుకురావాలనేటువంటి ప్రతిపాదన తీసుకొస్తా ఉన్నటువంటి పరిస్థితి. దీనికి అర్థం లేదంటూ కామెంట్స్ వినిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం దీన్ని యుద్ధచర్యగా ప్రకటిస్తామని చెప్తున్నటువంటి పాకిస్తాన్ మళ్ళీ తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. భారత్ కూడా చాలా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను అప్పజెప్పాలి, పిఓకే అప్పజెప్పాలి. ఈ రెండే డిమాండ్లు. భారత్ ఒకవేళ పాక్తో చర్చలు జరపాలనుకుంటే, పాకిస్తాన్ ఏమో కాశ్మీర్ మాది అనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తుంది. అది సాధ్యం కాదు, చర్చలు ముందుకు వెళ్లే అవకాశం లేదు. రెండే రెండు, పాకిస్తాన్ సుభిక్షంగా ఉండాలన్నా, అక్కడ ప్రజలు హ్యాపీగా ఉండాలంటే టెర్రరిస్టులను అప్పజెప్పాలి, పిఓకేని అప్పజెప్పాలి భారత్కి అనేటువంటి డిమాండ్ ఉంది. కాబట్టి చూడాలి ఏం జరుగుతుందో. పాకిస్తాన్ మరోసారి వంకర బుద్ధి చూపిస్తున్నట్టుగా తెలుస్తారు. రైట్ మను, అంటే డైరెక్ట్గా మళ్ళీ దాడులకు తెరలేపుతాము, 18వ తేదీ వరకు మాత్రమే సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ అని చెప్పి పాకిస్తాన్ ప్రధాని అంటున్నారు. ఒకవైపు వారిని రక్షించేందుకు ప్రయత్నం చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఏమో సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ ఇస్ ఎ పర్మనెంట్ వన్ అంటున్నారు. మన భారత ప్రభుత్వం ఏమో ఏ క్షణమైనా కూడా మన టార్గెట్లు ఉగ్రవాదులే కాబట్టి ఉగ్రవాదులు అణచివేసే క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గమంటున్నారు. సో ఇవన్నీ మనం డాట్స్ కలుపుతూ ఉంటే ఏం జరగవచ్చు తర్వాత భవిష్యత్తు? మళ్ళీ దాడులకి కాల్పులకి పాల్పడవచ్చా పాకిస్తాన్? మళ్ళీ భారత్ వాటిని తిప్పికొట్టచ్చా పాకిస్తాన్ని? ఈసారి భారత ఆర్మీ అంతమొందించవచ్చా? సెక్టార్ ఏరియాలో ఇదంతా కూడా ఎల్ఓసి కానీ మిగతా ప్రాంతాల్లో పాకిస్తాన్ సామాన్య ప్రజలపైన కాల్పులు జరిగింది. వాళ్ళ ఇళ్లపైన, వారిపైన, వ్యవసాయం పనులు చేసుకున్నటువంటి వారిపైన, బార్డర్లో నివాసం ఉంటున్నటువంటి వారిపైన కాల్పులు జరిగింది. భారత్ ఎక్కడ కాల్పులు ప్రజలపైన చేయలేదు. పాకిస్తాన్ ప్రజలపైన, సాధారణ ప్రజలపైన కేవలం ఉగ్రవాద శిబిరాలే టార్గెట్ చేశారు. తర్వాత వారికి సంబంధించినటువంటి సైనిక స్థావరాలను టార్గెట్ చేశారు. అక్కడ కూడా సైనికులను టార్గెట్ చేయలేదు, కేవలం స్థావరాలను మాత్రమే చాలా జాగ్రత్తగా ఎయిర్ బేస్లను మాత్రమే ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. సో పాకిస్తాన్ మాత్రం గతంలో ప్రజలపైనే అటాక్ చేసింది. తర్వాత వారు ట్రైనింగ్ ఇచ్చి, ఆశ్రయం కల్పించి, ఆయుధాలు ఇచ్చి భారత్లోకి చొప్పించి టెర్రరిస్టుల ద్వారా సామాన్య ప్రజలను చంపినటువంటి పరిస్థితి. పహల్గామ్ ఉగ్రఘటన, అదే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్, అవే సైనికులపైన అటాక్, బాంబేలో బాంబు దాడులు, దేశవ్యాప్తంగా అనేక బాంబు దాడులు, ఇవన్నీ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, ఆశ్రయం పొందినటువంటి వాళ్ళు, ఆయుధాలు పొందినటువంటి వాళ్ళు. సో పాకిస్తాన్ ఆలోచన వైఖరి మారే పరిస్థితి లేదు. ఇది కఠినంగా వాళ్ళు కఠినంగా దీనిపైన భారత్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఉగ్రవాదం పైన ప్రపంచ దేశాలు పోరాడుతున్నాయి కాబట్టి పాకిస్తాన్ మరొకసారి ఈ విషయంలో కార్నర్ అయ్యే అవకాశం ఉంది. కేవలం ప్రతిపాదన తెస్తున్నా సింధు జలాల కోసం, అది సాధ్యమయ్యే అవకాశం లేదు. చాలా స్ట్రిక్ట్ గా ఉంది, స్టిక్ అనే ఉంది. భారత్ ఉగ్రవాదులను అప్పజెప్పాలి, టాప్ మోస్ట్ ఉగ్రవాదులను, తర్వాత పిఓకని అప్పజెప్పాలి. ఇవన్నీ లేకుండా చర్చలు జరిగే అవకాశం లేదు. అది అప్పజెప్తామంటేనే పాక్తో మిగతా సంబంధాలు, దౌత్యపరమైనటువంటిది, తర్వాత ఎగుమతులు దిగుమతులకు సంబంధించినటువంటి అంశంలో కానీ ఇంకా స్నేహపూర్వకమైనటువంటి విషయాలు చర్చకు వస్తుంది. కానీ ప్రస్తుతానికి మాత్రం పాక్ వాళ్ళ డిమాండ్ ని తెరపెట్టేస్తే చర్చలు జరిగే అవకాశం లేదు. ఒకవేళ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే మాత్రం చాలా కఠినంగా ఎదురుదాడి ఉంటుంది. ఇప్పటికే ఆర్మీకి ఫ్రీడమ్ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. వాళ్ళు బుల్లెట్ వేస్తే మనం మిజైల్ వాడాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కాబట్టి మరిన్ని తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉంది పాకిస్తాన్. రైట్ మధు, సో మొత్తం మీద పాకిస్తాన్ మరోసారి కారు కూతలు కూస్తోంది, పిచ్చి వేషాలు వేస్తోంది, మళ్ళీ మొరిగే ప్రయత్నం చేస్తోంది, మళ్ళీ దాడులకు తెరలేపుతామంటూ మాట్లాడుతోంది. సింధు జలాలను ఇవ్వడం లేదు కాబట్టి అది యుద్ధ చర్యగానే భావిస్తామంటోంది. సింధు జలాలు మావి అంటోంది. కశ్మీర్ పైన మళ్ళీ మాదే అంటూ మాట్లాడుతోంది. కశ్మీర్ని మేమే ఉంచుకుంటామని మాట్లాడుతోంది. సో ఇప్పటికే ఉగ్రవాద అణచివేసే క్రమంలో పాకిస్తాన్ పైన భారత్ చేసినటువంటి ఆ దాడికి అనుగుణంగా 9 టెర్రర్ క్యాంప్స్, 11 ఎయిర్ బేస్లు, పెద్ద మొత్తంలో భారీ నష్టం పాకిస్తాన్ వాటిల్లింది. కేవలం 3 రోజుల్లోనే 30,000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం పాకిస్తాన్లో వాటిల్లింది. అయినా ఈ దురహంకారి, ఈ పిచ్చి కూతలు కూసేటువంటి ఈ పిచ్చి కుక్క, పెంపుడు కుక్క ఏం మాట్లాడుతుందో చూస్తున్నారు కదా. ఇంకా దాడులు చేస్తాం, కేవలం సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ అనేది 18వ తేదీ వరకు మాత్రమే, ఆ తర్వాత మళ్ళీ దాడులకు పాల్పడతామంటోంది. అంటే ఆదివారం, ఈరోజు 16వ తేదీ, సుమారుగా ఆదివారం రోజు వరకు మళ్ళీ పాకిస్తాన్ వైపు నుంచి దాడులకు తెరలేపొచ్చే అవకాశం కనబడుతుంది. మాటలు చూస్తుంటే మళ్ళీ భారత్ పైన పాకిస్తాన్ దుశ్చర్యకు పాల్పడబోతుంది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. కానీ ఈసారి భారత ఆర్మీ ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. మన మోదీ చెప్పినట్టుగా ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్, ఈ మాటలు ఎగ్జిక్యూట్ చేయబోతోంది. ఈ 3 పదాలతో అవసరమైతే పాకిస్తాన్ ప్రధాని తల తెగిపడిన ఆశ్చర్యపోకండి, అటువంటి పరిస్థితి ఎత్తబోతోంది. ఒకవైపు తాలిబాన్లు, మరోవైపుగా బలూచిస్తాన్ వేర్పాటువాదులు, మరోవైపు ఇండియా, 3 వైపుల నుంచి పాకిస్తాన్ని ఎక్కుపెట్టామంటే పాకిస్తాన్ ఇంకా పటాపంచలు అయిపోవడం తప్ప పాకిస్తాన్ దగ్గర వేరే ఆప్షన్ కూడా లేదు. వాళ్ళ దగ్గర 13 ఎయిర్ బేస్ ఉంటే 11 ఎయిర్ బేస్లను లేపేసాం, 11 ఎయిర్ బేస్ నిలమట్టం చేశాం. కనీసం అక్కడి నుంచి ఒక మిసైల్ కానీ ఎయిర్ క్రాఫ్ట్ కానీ ఎగడానికి వీలు లేకుండా చేసేసాం. ఇటువంటి నేపథ్యంలో మరి 2 ఎయిర్ బేస్లతో ఏ రకంగా అయితే ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారంటే కేవలం చైనా, టర్కీ, ఆ తర్వాత మయన్మార్, ఇండోనేషియా, మలేషియా,
బంగ్లాదేశ్ లాంటి వాళ్ళ సైబర్ అటాక్లు కానివ్వండి, టర్కీ ఇచ్చేటువంటి డైరెక్ట్ సపోర్ట్ కానివ్వండి, చైనా ఇచ్చే డైరెక్ట్ సపోర్ట్, ఆయుధాల సపోర్ట్, ఆర్మీ పర్సన్ సపోర్ట్ కానివ్వండి, మరీ ముఖ్యంగా అన్నిటికంటే ఎక్కువగా డొనాల్డ్ ట్రంప్ ఇచ్చేటువంటి ఆ సపోర్ట్ స్థైర్యం కానివ్వండి, చాలా పెద్ద మొత్తంలో పాకిస్తాన్ దాన్ని ఉపయోగించుకొని మళ్ళీ కారు కూతలకు దిగే అవకాశం కనబడుతోంది. మరీ పిచ్చి పిచ్చిగా మళ్ళీ దుశ్చర్యకు పాల్పడే అవకాశం కనబడుతోంది. సో సింధు జలాల్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా, ఎన్ని రకాలుగా మొరిగినా, ఎన్ని రకాలుగా పిచ్చి పిచ్చి ప్రవర్తనలు చేసినా ఒక్క చుక్క నీరు కూడా సింధు జలాల నుంచి ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పి మన భారత ప్రభుత్వం చెప్పింది. చుక్క నీరు కూడా ఇచ్చే ప్రసక్తి లేదు. మీరు గమనించండి, భారతదేశంలో నుంచి ప్రయాణించిన సింధు జలాలు పాకిస్తాన్లో కలిసి పాకిస్తాన్లో ఆ దేశమంతా నీళ్లు తాగుతోంది. ఇండస్ వాటరే. 24 కోట్ల మంది జనాభా ఇండస్ వాటర్ పైన ఆధారపడి ఉన్నారు. పంజాబ్ ప్రావిన్స్లో ఇండస్ట్రీస్ ఈ ఇండస్ వాటర్ పైన ఆధారపడి ఉన్నాయి. సింధు జలాలకు సంబంధించినటువంటి ప్రభావం పాకిస్తాన్లో అగ్రికల్చర్ పైన పడుతోంది. సింధు జలాలకు సంబంధించిన నిలిపివేత ప్రక్రియ ఒక్కసారిగా పాకిస్తాన్లో కారు చీకట్లకు అమ్ముకున్న ఎలక్ట్రిక్ ప్రొడక్షన్ జరగట్లేదు, హైడల్ ప్రొడక్షన్ జరగట్లేదు. ఈ నేపథ్యంలో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో మళ్ళీ భారత్ పైన దాడులు చేస్తామంటే పిచ్చి కూతలు, వెర్రి మాటలు మాట్లాడుతున్నారు పాకిస్తాన్ ప్రజలు, పాకిస్తాన్ ప్రధాని. సో ఈసారి పంజా విసిరితే పాకిస్తాన్ పటాపంచలైపోతోంది. పాకిస్తాన్ని పాతరైపోతున్న పాతాళలోకం నిజంగానే కనుక ఉంటే అక్కడికి ఈ పాకిస్తాన్ కుక్కల్ని పంపించబోతున్నాం. అటువంటి ప్రక్రియ జరగబోతోంది. ఈసారి కనుక వాళ్ళు ఉగ్రవాదుల నుంచి ఎటువంటి చర్యలకు పాల్పడ్డా, ఆర్మీ వైపు నుంచి ఎటువంటి చర్యలకు పాల్పడ్డా దాన్ని యుద్ధంగానే పరిగణించి తిప్పికొట్టాలని చెప్పి వాళ్ళ వైపు నుంచి ఒక గన్ ఫైరింగ్ సంబంధించి బుల్లెట్ వస్తే మన వైపు నుంచి మిసైల్ వెళ్ళాలని చెప్పి చాలా స్పష్టంగా మన భారత ప్రభుత్వం, భారత ఆర్మీ యొక్క భావనతో ఉంది. అదే జరగబోతోంది. పాకిస్తాన్ని ఈసారి పీచమనిపించేటువంటి ప్రక్రియ, పాతాలని తొక్కే ప్రక్రియ అంతకంతకు జరిగి పూర్తిగా పాకిస్తాన్ని లేకుండా చేసేటువంటి ప్రక్రియ జరగబోతోంది. సో నిజంగానే పాకిస్తాన్ కనుక దాడులకు తెరలేస్తే ఈసారి పాకిస్తాన్ని ట్రంప్ కాదు కదా, ఆ దేవుడు వచ్చినా కూడా భారత్ నుంచి కాపాడాలి. అటువంటి జరగబోతోంది. సో పాకిస్తాన్ ఇటువంటి గంభీరపు మాటలు, పాకిస్తాన్ ఇటువంటి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించే మాటలు ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత్ ఉపేక్షించదు. భారత్ అంతకంతకు తిప్పికొట్టే అవకాశం కనబడుతోంది. సో మీరేమనుకుంటారు? పాకిస్తాన్ మళ్ళీ భారత్ పైన ట్రంప్ సహాయంతో గెలవగలుగుతుందా? పాకిస్తాన్, చైనా, టర్కీ లాంటి దేశాలు ఇచ్చేటువంటి ఆ తుప్పుపట్టిన మిసైళ్లతోని, డ్రోన్లతోని భారత్పై గెలవగలుగుతుందా? ట్రంప్ చొరవతోనే, ట్రంప్ యొక్క ప్రమేయంతోనే పాకిస్తాన్ రెచ్చిపోతుందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.